ఇవన్నీ కూడా ఇందులో మేము మెన్షన్ చేశాం. నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు. 2018-19 నుంచి రైతాంగానికి సాగుకు సరిపడా ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిండు. కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు అన్నాడు. ఉచితంగా బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మీరు అందరికి కూడా ఇవాళ మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పుడు ధరణి విషయం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ విషయం. ధరణి యాజ్ ఎ మెకానిజం హ్యాస్ బికమ్ ద legal way of acquiring the lands. ఏదైతే రకరకాల డిస్ప్యూట్ ఉండేటువంటి ల్యాండ్స్ను వీళ్ళు లక్ష్యబద్ధంగా దగా చేసి మోసం చేసి భూమి కబ్జా చేస్తున్నారు. వీటన్నిటి విషయంలో మేము అది చేస్తున్నాం. నెక్స్ట్ చాప్టర్ దళితుల విషయంలో వివరంగా మాట్లాడాం. నేను అన్ని విషయాలు చెప్పట్లేదు. దళితుల విషయంలో 3 ఎకరాల భూమి కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మండలానికి ఒక అంబేద్కర్ వికాస్ కేంద్రం కావచ్చు, ఎస్సీ పారిశ్రామికవేత్తల ₹1 కోటి సహాయం కావచ్చు, దళిత సంక్షేమానికి 50,000 కోట్లు కావచ్చు, ఎస్సీలపై జరిగేటువంటి సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావచ్చు. అదేవిధంగా గిరిజనులు పోడు భూముల విషయంలో 12% రిజర్వేషన్ విషయంలో సబ్ ప్లాన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నోడల్ ఏజెన్సీల విషయంలో, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎస్టీలకు గిరిజన బంధు ఇస్తామన్న విషయంలో, ఈ విధంగా ప్రతి బీసీల విషయంలో కూడా దెర్ ఈస్ ఎ చాప్టర్, దెర్ ఈస్ ఎ పాయింట్ హౌ దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిట్రేడ్ ద బీసీస్ అనేటువంటి విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్ కూడా ఇస్తా ఉన్నారు. 1000 కోట్లు కేటాయిస్తా అన్నాడు. 1 పైసా కూడా ఇవ్వలేదు. ఎంబీసీల కుల వర్గీకరణ చేయలేదు. ఈ విధంగా చేనేత కార్మికులు, గొల్ల కార్మికులు, చేనేత కార్పొరేషన్ విషయంలో, రజకుల విషయంలో కూడా ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మేము ఛార్జ్ షీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి వనాలు, ఈత వనాలు పెంపు కోసం ప్రతి గ్రామంలో 5 ఎకరాలు ఇస్తా అన్నటువంటి విషయం, మత్స్య కార్మికుల సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా 2014లో 2018 మేనిఫెస్టోలో 2 మేనిఫెస్టోలు, అదేవిధంగా అసెంబ్లీలో బయట రకరకాల సమయంలో, అది మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, వీటి ఇతరత్ర ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల మధ్య చేసినటువంటి వాగ్దానాలు, దీస్ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్. వన్ framework is 2014 manifesto and another framework is 2018 manifesto, and third important point, on the floor of the assembly various times he has promised and outside in the public domain whatever he has promised. వీటన్నిటి విషయంలో మేము పూర్తిగా అన్ని తీసుకొని ఏ విధంగా వాగ్దానం చేయడం జరిగింది, ఏ విధంగా వాగ్దానం వైఫల్యం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యారంగం విషయంలో ఐఏఎస్ తరాలో మన స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విషయంలో ఏ విధంగా ఒక ప్రత్యేకంగా సంస్థ ఏర్పాటు చేస్తా అని వ్యవస్థ ఏర్పాటు చేస్తడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఘనంగా చెప్పుకుంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మెడికల్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా అన్న విషయం, వాటి పరిస్థితి ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంది, అదేవిధంగా హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉండేటువంటి భోజన వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, హౌ దిస్ వేరియస్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్, ఇవన్నిటి విషయంలో. వైద్య రంగంలో హామీలు, ఆయుష్మాన్ భారత్, భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకుండా కరోనా సమయంలో ఏ విధంగా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉండేటువంటి అనేక చర్యలు జరిగాయి. రెమ్డెసివిర్ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయంలో ఏ విధంగా కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, వీటన్నిటిని కూడా పూర్తిగా లోతుగా మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మేము 4 కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా అన్నది, అఫ్జల్గంజ్లో ఉండేటువంటి మన ఉస్మానియా ఆసుపత్రిని ఏ విధంగా చేస్తా అన్నది, మండలానికి 30 పడకలు, నియోజకవర్గానికి 100 పడకల యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నది, వాటి విషయంలో అమల్లో వైఫల్యం, వీటన్నిటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
మహిళలకు అన్యాయం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తాననడం, రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం గురించి మాట్లాడడం, మహిళల రక్షణ విషయంలో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ పెరిగాయి, ఇన్సెక్యూరిటీ పెరిగింది. నిరుద్యోగులకు చాలా ఇంపార్టెంట్ వాటర్ ఏదైతే ఇంపార్టెంటో తెలంగాణకు, అయిన తర్వాత గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఇంపార్టెంటో ఇంకొక ఇంపార్టెంట్ నియామకాల విషయంలో నిరుద్యోగుల యొక్క టుడే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైనా ఉందంటే అందులో ముఖ్యమైనటువంటి అంశము నిరుద్యోగము, నియామకాల విషయాల్లో ఉండేటువంటి అనేక అంశాలు. వీటి విషయంలో నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు. కాబట్టి ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తానటువంటి విషయం ఫెయిల్ అయిండు, ఏ విధంగా టీఎస్పీఎస్సీ గ్రూపుల విషయంలో నోటిఫికేషన్ విషయంలో ఫెయిల్ అయింది, ఏ విధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఫెయిల్ అయింది, ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులను దగా చేసి, అంటే 10 ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలో ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. 10 సంవత్సరాలుగా ఒకే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల కోడ్తో అది కూడా వాయిదా పడింది. యూనివర్సిటీస్ కనుక తీసుకుంటే ఈరోజు 65 to 70% వేకెన్సీస్ ఉన్నాయి. ఇంతకుముందు మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు, ఎంప్లాయీస్ అనేటువంటి విషయం కూడా ఒక చాప్టర్ ఉంది. సింగరేణి విషయంలో చాలా ఇంపార్టెంట్, మనందరికీ కూడా తెలుసు. ఆ కారిడార్ విషయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు ఇస్తామన్నాడు, ఇది ఇవ్వడం చేయలేదు. 10 లక్షల వడ్డీ రుణం ఇస్తానన్నాడు, ఇవ్వడం లేదు. సింగరేణిలో నిమ్స్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఇవ్వడం లేదు. భూపాల్పల్లి, శ్రీరాంపూర్లో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా అన్న విషయం చేయటం లేదు. ఈ విధంగా అనేక అంశాలు సింగరేణి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. విద్యుత్ రంగం విషయంలో కూడా కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తా అన్న ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా కొత్త విద్యుత్ కేంద్రాల ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఈ విధంగా హౌ ఎలక్ట్రిసిటీ ఏదైతుందో ఇది ఒక సక్సెస్ఫుల్ తెలంగాణ స్టేట్ అని ప్రచారం చేస్తున్నారో, హౌ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అనేటువంటి విషయం ఈ చార్జ్ షీట్ లో మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా చేయడం జరిగింది. పారిశ్రామిక రంగంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ is the standing example today, speaks about TRS promise and failure, ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్స్ గ్యాప్. అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దానికి మాట కూడా లేదు. ఆజంజాయ్ మిల్స్, నిజాం షుగర్స్, ప్రాగా టూల్స్, అల్విన్, హెచ్ఎంటి వీటన్నిటిని కూడా రివైవ్ చేస్తా అన్నారు, చేయడం లేదు. కాగజ్ నగర్ నుంచి మనుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానని చేయడం లేదు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్, పర్యాటక రంగం, ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి విషయంలో ఇవన్నీ కూడా కొత్త మ్యూజియంలో నేను ఇంకా అవన్నీ డీటెయిల్ చెప్పటం లేదు. గ్రామీణ రంగంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యము, సోలార్ వీధి దీపాలు, ప్రతి మండల కేంద్రంలో వెటర్నరీ ఆసుపత్రులు, ఇలాగా అనేక అంశాలను మేము చార్జ్ షీట్ లో తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఈ చార్జ్ షీట్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా శాస్త్రీయంగా, క్షుణ్ణంగా, లోతుగా చర్చించి వాటిని మేము పొందుపరచడం జరిగింది. వాటిని మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా పట్టణాల విషయంలో, పట్టణ అభివృద్ధి విషయంలో ఈరోజు మున్సిపాలిటీస్ కానీ గ్రామీణ పంచాయతీలకు కానీ కేంద్రం బడ్జెట్ లేకపోతే నడిచేటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ చెరుకు పరిశోధన కేంద్రం, పాలమూరులో చేపల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఏం లేదు. వరంగల్లో కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాన్నారు, చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు ధార్మిక రంగంలో భారతదేశంలో కాదు, మీరందరూ ఎక్కడ గమనించిన తెలంగాణలో గత 9 సంవత్సరాల్లో టెంపుల్ భూములు కబ్జా అయినంత ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. కాబట్టి ఈ విధంగా భద్రాచలం టెంపుల్ సిటీగా చేస్తానని భద్రాచలానికి 100 కోట్లు ఇస్తానని ఇవ్వడం జరిగింది. వేములవాడ ఆలయానికి 100 కోట్లు ఇస్తామని ప్రకటించిండు. ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. విశ్వనగరం, విషాద నగరం, సాబర్మతి రివర్ పాయింట్ పద్ధతిలో మూసీ నది రివర్ పాయింట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ఏది కూడా అంటే ఇది హైదరాబాద్ విషయంలో చెప్పిన అన్ని కూడా అట్లనే ఉన్నాయి. అది డ్రైనేజ్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను డీటెయిల్స్ మాట్లాడట్లేదు. అదేవిధంగా
పెన్షన్, వృద్ధుల విషయంలో పెన్షన్ ఏ విధంగా పెరగట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అనేటువంటి విషయం మేము పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా ఇస్తామని చెప్పారు, ఇది చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, మనకు అగ్రికల్చర్ హార్వెస్ట్ ఏదైతే పెరిగిందో ఫుడ్ ప్రాసెసింగ్ పెంచాల్సిన అవసరం ఉంది, కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంతవరకు ముందు అడుగు వేయలేదు. తెలంగాణ ఉద్యమకారుల విషయంలో అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తా అన్నది, వ్యవసాయ భూమి ఇంటి జాగా ఉన్న వాళ్ళకు, ఈ విధంగా అనేక ప్రామిసెస్ ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో అవి ఏవి కూడా చేయలేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఈ విధంగా కార్పొరేషన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇక లిక్కర్, ఈరోజు తెలంగాణలో లిక్కర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే లిక్కర్, హైదరాబాద్ అంటే డ్రగ్స్, డ్రగ్స్ అంటే హైదరాబాద్. ఇవన్నీ కూడా కారణం అంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అండ్ దేర్ కంప్లిసిటీ, కేవలం ఇది విస్తరిస్తున్నది కాదు, ప్రభుత్వ అండతో, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల యొక్క ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యంతో లిక్కర్ అండ్ డ్రగ్ ఏదైతే ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతుంది. ఇది మనందరం కూడా గమనించాలి. ఇంకొక విషయం మీరందరూ కూడా గమనించాలా, ఇస్లామిక్ అంటే సెక్యూరిటీ విషయంలో తెలంగాణలో భవిష్యత్తులో ఒకప్పుడు నక్సలైట్లు ఏదైతుందో ఈరోజు ఇస్లామిక్ కారిడార్, రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం, ఉగ్రవాదం వైపు ఇస్లాం ఏదైతే అనేక సంస్థలు భారతదేశంలో నడుస్తున్నాయో ఆ సంస్థల యొక్క స్లీపర్ యాక్టివిటీ, సైలెంట్ యాక్టివిటీ, ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్లో నడుస్తున్నది. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అనేక సంఖ్యలో ఉన్నారు. వీటన్నిటి విషయంలో ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క కలయిక కారణంగా, అలయన్స్ కారణంగా, అలైన్మెంట్ కారణంగా, ఐ కాల్ ఇట్ యాజ్ అలైన్మెంట్ కారణంగా ఒక రకమైనటువంటి సవాలు ముందొస్తున్నది. ఉదాహరణకు బహింసాలో అనేక సార్లు ఉద్రిక్తత వచ్చినా, దాడులు వచ్చినా, దాడుల్లో గురైనటువంటి హిందువులనే పీడీ యాక్ట్ కింద అంటే టార్గెట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ఉదాహరణ. అదేవిధంగా ముఖ్యమంత్రి యాక్సెసిబుల్ లేనటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేరు, ప్రజల యొక్క సచివాలయం యొక్క గవర్నమెంట్ సెక్రటేరియట్లో అందుబాటులో లేడు, ఎక్కడ కూడా నిర్ధారితమైనటువంటి సమయంలో ముఖ్యమంత్రి అవైలబుల్ ఉండేటువంటి విషయం లేడు అనేటువంటి విషయం మొత్తం భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది కేవలం తెలంగాణ మాత్రమే. రెండవది, ఈరోజు మీరు క్యాంపెయిన్ చూసినా, పరిపాలన చూసినా, ముఖ్యమంత్రి అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్, అదేవిధంగా కవిత, అదేవిధంగా సంతోష్, ఇట్లా ఫ్యామిలీ యొక్క టోటల్ గ్రిప్, అది బిజినెస్ కావచ్చు, అది కాంట్రాక్టులు కావచ్చు, అది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అది ట్రాన్స్ఫర్లు కావచ్చు, అది పాలసీ ఇష్యూస్ కావచ్చు, అన్నిట్లో కూడా ప్రధానమైనటువంటి జోక్యం ఉండి డామినేషన్ కనబడేది ఇది పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మొత్తం నడిపిస్తున్నది కుటుంబం. అదేవిధంగా మన అందరూ కూడా చెప్పాలా, మీరందరూ కూడా వీటిలో మేము ఛార్జ్షీట్లో పెట్టాం, కంప్లైంట్స్ ఇవ్వదలుచుకుంటే, ప్రజలు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఒక వాట్సాప్ నంబరు అందరూ ప్రభుత్వం ఇచ్చింది, 040234555205. మీరు కూడా మమ్మల్ని టెస్ట్ చేయదలుచుకుంటే ఈ యొక్క నంబర్కు ఫోన్ చేసి చూడండి. ఈజ్ నాట్ వర్కింగ్ అంటే పబ్లిక్ సర్వీస్ పాయింట్లో ఏదైతే అవినీతి విషయంలో మీకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది మీరు చెప్పొచ్చు అని చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఛార్జ్ షీట్ ఏంటంటే, గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాట ధోరణి, సంఘర్షణ, ఉద్రిక్తత మేము వ్యతిరేకిస్తాము, అనేకమైనటువంటి ప్రజల యొక్క అనుకూలమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం రాజకీయంగా వ్యతిరేకించే ఉద్దేశంతో పోరాట ధోరణి, దాని కారణంగా ఫెడరల్ ఫ్రేమ్వర్క్, ఫెడరల్ స్పిరిట్కి ఏదైతే ఉందో ఇది నష్టం కలిగించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి రాష్ట్రాన్ని లూటీ చేయడం,
రాష్ట్ర ప్రజల యొక్క ఉండేటువంటి బాగోగులకు నిర్లక్ష్యం చేస్తూ లూటీ చేయడం, వారి మీద ఒక రకమైనటువంటి గుదిబండ లాంటి అప్పులు మోపడం, అదే విధంగా ప్రజా పరిపాలనలో అనేకమైనటువంటి అవకతవకలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఈ చార్జ్ షీట్ లో మేము చాప్టర్ బై చాప్టర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ప్రజలకు మేము రిలీజ్ చేస్తున్నాం, జారీ చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఈ 20 రోజుల్లో ప్రజలు ఈ యొక్క వైఫల్యాల విషయంలో చర్చించాలని, ప్రజా న్యాయస్థానంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలు న్యాయం చెప్పేటువంటి విధంగా ప్రజలు న్యాయం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క చార్జ్ షీట్ మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి, అదే విధంగా పార్టీలో ఈ యొక్క కార్యక్రమానికి చార్జ్ షీట్లు సహకరించిన వాళ్ళందరికీ ఈ యొక్క సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. मुरलीधर राव जी ने अपने सहयोगी के साथ बहुत मेहनत करके बहुत अच्छा डॉक्यूमेंट तैयार किया है. जो अभी उनके हाथ में था वो सब आपको भी मिलेगा. तो कॉपी इज रेडी. नाउ आई विल गिव सम हेडलाइन. हाँ, पहले तो ये सरकार भ्रष्टाचार में डूबी. इतनी भ्रष्ट सरकार देश भर में कहीं नहीं दिखाई दी. खरे तो दुनिया में ऐसी कोई भ्रष्ट सरकार नहीं. इतनी भ्रष्ट सरकार. ये सरकार उन्होंने कॉन्ट्रैक्टर को बेच दिया है. सरकार कॉन्ट्रैक्टर को बेच दिया है. झूठे वादे किए, तेलंगाना स्पिरिट के साथ विश्वासघात किया, केंद्र को असहकार किया, परिवारवाद पूरा चलाया, शराब और ड्रग्स और आतंकवाद इनको प्रश्रय मिला. तो यही इस सरकार की कहानी है. इससे ज्यादा और बोलने की जरूरत नहीं. मुझे लगता है आपको इतना विस्तार से इन्होंने बताया है मुरलीधर राव जी ने कि आपको कोई सवाल नहीं होंगे. लेकिन अगर इसी विषय पे सवाल अगर होंगे तो किशन जी उत्तर देंगे. आतंकवाद माने NIA has to find the terrorist and arrest from here. Here are many elements. Earlier also and now also we have seen many links, even PFI and many other extremist sources. Radicalization of youth is all happening in Telangana. That is our charge. थैंक यू. चलो, कई मध्य प्रदेश और अलग प्रदेशों के लव जिहाद के आतंकवाद यहाँ से उठाया. थैंक यू. बताता हूँ. नहीं, ऐसा नहीं है. सभी एक मिनट. वी आर नाउ, मैं बता रहा हूँ ना, the government's duty is to maintain law and order and arrest those involved in extremist activities. Unfortunately, this has not happened by state government. Quite often, NIA has to come in and arrest the people, culprits. That is the reason. डेफिनेटली सही बात है. बहुत बार तेलंगाना सरकार ये पूरे MIM पार्टी के प्रेशर के अंदर काम करते हैं और पुलिस TRS पार्टी के प्रेशर के अंदर काम करते हैं. पहले तो जब यूनाइटेड आंध्रा थे ये पुलिस बहुत अच्छे थे, मगर पूरा भी राजनीतिक दृष्टिकोण से, राजनीतिक एंगल से पुलिस को पूरा
पार्टी को उपयोग करना चाहिए। ऐसा तेलंगाना में किसी विधानसभा क्षेत्र में जाइए, यही मालूम पड़ता है आपको। पूरा टीआरएस पार्टी के पक्ष में प्रेशर से डरा के ट्रांसफर करा तो बोल के उनके खुद लोगों को पोस्टिंग करा के पूरा पावर मिसयूज करके पॉलिटिक्स किया है, पूरा पुलिस सिस्टम को पॉलिटिसाइज किया है। ठीक है, थैंक यू। चलो अभी बाद में